గ్రూప్ కిందకి తెస్తారు, వాళ్ళ చేత అవతల వాళ్ళకి కౌంటర్ చేపిస్తారు. దాన్ని కార్యకర్తలందరూ షేర్ చేయాలి వాళ్ళ వాళ్ళ వాల్స్ మీద. అది ఇప్పుడు అంటే ఎన్నాళ్ళకి పార్టీని ఒక సెటరేట్ చేసే క్రమం ఏమన్నా స్టార్ట్ అయింది అనుకోవచ్చా? కాదు, ఇంకొంచెం అటాకింగ్ మోడ్ లోకి పోతున్నాం మనం. మన పవన్ కళ్యాణ్ స్వయంగా మీరందరూ రెచ్చిపోండి, 21,000 మంది ఉన్నారు, మీరందరూ మాట్లాడితే ఏమవుద్దన్నారు. అది ఒకటేంటంటే ఇదివరకు మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా జగన్ ని దుమ్మెత్తి పోసారు. ఈయన 33,000 మంది మహిళలు, లేకపోతే కనుక పెద్దానికి సైకో, గంజాయి అమ్ముతున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అవన్నీ అయిపోయినాయి. సుగాలి ప్రీతి ఇవన్నీ కూడా ఇప్పుడు అవన్నీ రివర్స్ అవుతున్నాయి. ఇప్పుడు అడుగుతున్నారు, సుగాలి ప్రీతి ఇది ఏం చేసావు నువ్వు, వాళ్ళ అమ్మే అడుగుతుంది. ఇప్పుడు ఆమె మీద వీళ్ళు పెట్టే కామెంట్ చూడండి, దాని కింద చూస్తే పచ్చి బూతులు, నువ్వు అమ్ముడు పోయావు అది. మరి డబ్బులు జగన్ ఇప్పుడు వీళ్ళతో స్టేట్మెంట్ కూడా ఇప్పించారు మొన్న ఆదితో అనుకుంటా, ఏమని, అమ్మ నువ్వు నీకు అంత చేశాడు. మరి అంత చేసింది అప్పుడే చేసేసాడు కదా జగన్. అయినా కూడా సుగాలి ప్రీతికి అన్యాయం జరిగిందని ఎలక్షన్స్ లో కూడా మాట్లాడాడు కదా. మరి అంతా చేసేసినప్పుడు ఇదిగో నా వల్ల వచ్చేసింది నీకు అయిపోయిందని ఆగిపోవాలి. అదేనేది నేను అనేది, ఆ రోజు చేసేసినప్పుడు అయిపోతే పవన్ కళ్యాణ్ వల్ల అది జరిగేసి ఉంటే మన ఎన్నికల్లో మాట్లాడకూడదు కదా, నేను సుగాలి ప్రీతికి న్యాయం చేశాను అన్నటువంటిది అనాలి కదా. అప్పుడే జనసేన వాళ్ళు ఏమన్నారు, డబ్బులు ఇస్తే ఇదైపోద్ది అనుకుంటున్నావా, న్యాయం జరగాల్సిందే అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఏమన్నారు,